ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు సినీ నటి మంచు లక్ష్మి హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ల నుండి తీసుకున్న పారితోషకాలు, కమిషన్లపై ఆరా తీయనున్నారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నించనున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాను ప్రశ్నించారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, యాప్స్ కేసులో ఈడీ విచారణపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి అయితే ఈరోజు ఈడీ విచారణ కొనసాగనుంది. ఈరోజు ఈడీ విచారణకైతే ఇటు సినీ నటి మంచు లక్ష్మి మరికొద్దిసేపట్లోనే ఇటు ఈడీ కార్యాలయానికి రాబోతూ ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మనం మొత్తంగా ఈ యొక్క ఈడీ కేసును గమనిస్తే ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి అయితే ఏదైతే బెట్టింగ్ కంపెనీలు అదేవిధంగా గేమింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి యాడ్స్ను ప్రమోట్ చేసేందుకైతే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీ నటులు, యూట్యూబర్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీరందరికీ ఎలాంటి పారితోషికాలు తీసుకున్నారనేటువంటి ఒక అంశంలో అయితే కోట్లాది రూపాయల నిధులు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యాయనేటువంటి సందర్భంలో అయితే ఇటు పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు 29 మందిని కూడా కేసులో భాగంగా అయితే నిందితులకు ఒక్కొక్కరుగా నోటీసులు జారీ చేసి ఇటు ఈడీ ప్రధాన కార్యాలయంలో అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తే ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి తెలుగులో ఉన్నటువంటి సినీ నటులు ఇటు ప్రకాష్ రాజ్, అదేవిధంగా విజయ్ దేవరకొండ, రానాను 4 గంటల పాటు అయితే విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు ఈరోజు ఉదయం 11 గంటలకు మంచు లక్ష్మి హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొనడం జరిగింది. దీంతో అయితే ఈడీ అధికారులు ప్రధానంగా ఇటు బెట్టింగ్స్ అండ్ గేమింగ్ సంబంధించి అయితే నిధులు ఏ విధంగా ఇటు ఏదైతే బెట్టింగ్స్లో మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో కూడా మనం ముఖ్యంగా చూస్తే ఇటు పంజాగుట్ట, అదేవిధంగా మియాపూర్, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట తదితర ప్రాంతాల్లో అయితే ఇటు బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇటు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కేసులు నమోదు చేయడం జరిగిందో ఈ కేసుల ఆధారంగా చేసుకొని అయితే ఈడీ అధికారులు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులు నమోదు చేసిన క్రమంలో అయితే దీనికి సంబంధించి ఇటు ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, డబ్బులు పోగొట్టుకొని చాలామంది యువత బలవన్ మరణానికి కూడా పాల్పడడం జరిగింది. ఈ క్రమంలోనే వారికి సంబంధించినటువంటి ఎన్ని డబ్బులు కంపెనీకి వచ్చాయి, అంతేకాకుండా ఇటు రెమ్యునరేషన్స్గా ఇటు సినీ నటులు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు యూట్యూబర్స్ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్స్ తీసుకున్నారనేటువంటి అన్ని ఆర్థిక అంశాలపై కూడా ఇటు ఈడీ అధికారులు విచారణ చేపట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే తెలుగు రాష్ట్రాలలో ఇటు బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి మనం ప్రధానంగా గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ గేమ్స్ ఏ విధంగా నిర్వహించారు, ఏ విధంగా పబ్లిసిటీ జరిగింది అనే కోణంలో కూడా ఇటు అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. అంతేకాకుండా ఇటు బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ఎక్కడి నుంచి కంపెనీస్ ఆపరేట్ చేస్తున్నారు, అంతేకాకుండా ఈ కంపెనీస్లో ఏ విధంగా మోసం చేసి ఇటు డబ్బులను ఏదైతే బెట్టింగ్ యాప్స్ కానీ ఏ విధంగా డబ్బులు దోచుకునేటువంటి కోణంలో కూడా ఇప్పటికే అధికారులు దృష్టి సాధించారు. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మంచు లక్ష్మి మనం గమనిస్తే గతంలో యోలో 247 యాప్కు సంబంధించి గేమింగ్ యాప్ను అయితే ప్రమోట్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్కి సంబంధించి అయితే ఈరోజు అధికారులు ఆ కంపెనీకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేశారు అండ్ ఎలాంటి రెమ్యునరేషన్స్ తీసుకున్నారనేటువంటి అన్ని అంశాల్లో కూడా ఈడీ అధికారులు అయితే మంచు లక్ష్మిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం జరిగినటువంటి సినీ నటులకు సంబంధించినటువంటి విచారణను గమనిస్తే ఇటు బెట్టింగ్ యాప్స్ విధంగా ప్రకాష్ రాజ్ కూడా బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చేశాను కానీ ఒకపై చేయనంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటు విజయ్ దేవరకొండ కూడా తాను కేవలం గేమింగ్ యాప్స్, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పిన క్రమంలో ఇటు విజయ్ దేవరకొండ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనంతరం ఇటు రానా కూడా విచారణకు హాజరవ్వడం జరిగింది. రానాను కూడా 4 గంటల పాటు అయితే సుదీర్ఘంగా ఇటు ఈడీ అధికారులు విచారణ చేసిన అనంతరం అయితే ఈరోజు మంచు లక్ష్మిని ఈరోజు ఉదయం 11 గంటలకైతే ఇటు మనం చూస్తున్నాం బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో విచారణ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ.